ఈ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈరోజు పవిత్ర పాడ్యమి స్నానాలు ఎప్పుడు, ఏ సమయంలో చేయాలి? పూర్తిగా సమయాలతో సహా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు ప్రదోషకాలంలో ఈ 4 చోట్ల దీపాలు వెలిగిస్తే మీరు కార్తీక మాసమంతా దీపాలు వెలిగించిన పుణ్యంతో పాటు నెల రోజులు కార్తీక స్నానాలు చేసిన మహాపుణ్యం దక్కుతుంది. మరి ఈరోజు ప్రదోషకాలంలో ఆ 4 దీపాలు ఎక్కడ పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ సంవత్సరం కార్తీక పాడ్యమి తిథి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 ప్రారంభమై నవంబర్ 2వ తేదీ రాత్రి 8:21 వరకు పాడ్యమి తిథి ఉంది. నవంబర్ 1వ తేదీ పాడ్యమి తిథి ప్రారంభమైన మనం పాడ్యమి స్నానాలు మాత్రం నవంబర్ 2వ తేదీనే చేస్తాం. ఎందుకు అంటే తెల్లవారుజామున పాడ్యమి తిథిని మనం పరిగణనలోకి తీసుకొని పాడ్యమి స్నానాలు తెల్లవారుజామున చేస్తాం. అందుకే నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామున కార్తీక పాడ్యమి స్నానాలు చేసి కార్తీక మాసానికి అందరూ స్వాగతం పలుకుతారు. కనుక నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తిథి లేదు. కాబట్టి నవంబర్ 2వ తేదీన మాత్రమే మనం పాడ్యమి స్నానాలు చేయాలి. నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామున పాడ్యమి తిథి ఉంది. కనుక అందరూ ఈరోజు తెల్లవారుజామున పాడ్యమి స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తారు. కార్తీక పాడ్యమి రోజు తెల్లవారుజామున సూర్యుడు తులారాశిలో ఉండగా అందరూ స్నానం చేస్తారు. నవంబర్ 2వ తేదీ తులాలగ్న సమయం ఉదయం 5 గంటల నుండి ఉదయం 7:10 వరకు ఉంటుంది. అలానే ఈరోజు సూర్యోదయం వచ్చి 6:05 సూర్యోదయం అవుతుంది. ఇక ఈరోజు బ్రహ్మముహూర్త సమయం వచ్చి తెల్లవారుజామున 4:26 నుండి 5:15 వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చన్నీటి స్నానాన్ని సూర్యుడు తులారాశిలో ఉండగా చేస్తారు. ఇలా స్నానం చేసే సమయంలో హరహర శంభో అంటూ స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే సమయంలో అనడం వలన సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. సత్యయుగంతో సమానమైన యుగము ఏదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రం ఏదీ లేదు. గంగానది వంటి ఇతర నది ఏదీ లేదు. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఈ మాసానికి వస్తుంది. కృతికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు. కాబట్టి పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం ఉంటే అది కార్తీకమవుతుంది. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి 3వ నేత్రం అగ్ని. తన తనయుడు కుమారస్వామిని కృతికలు అనే ఋషిపత్నులు పెంచడం వలన వారి పేరుతో ఉన్న కార్తీకం అంటే ఆ మహాశివుడికి అత్యంత ప్రీతి. ఈ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేయాలి. దీని వలన శారీరక మానసిక దోషాలన్నీ తొలగిపోతాయి. మహాపాపాలన్నీ పటాపంచలవుతాయి. కార్తీక మాసం మొదటి రోజు ఏ 4 చోట్ల దీపాలు వెలిగిస్తే సంవత్సరం మొత్తం మీకు విజయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కార్తీక మాసం మొదటి రోజు ఈ 4 చోట్ల ఇలా దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే మీకు అపజయం అనేది ఉండదు. అన్ని విజయాలే కలుగుతాయి. కార్తీక మాసం మొదటి రోజుకు ఎంతో శక్తి ఉంది. కార్తీక మాసం మొదటి రోజు సాయంత్రం ప్రదోషకాలంలో మీ ఇంట్లో ఈ 4 చోట్ల దీపాలు పెడితే మీకు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలగడంతో పాటు సంవత్సరం మొత్తం అన్ని పనులలో విజయం కలుగుతుంది. కార్తీక మాసం మొదటి రోజు ఈ 4 దీపాలను వెలిగించాలి. ఆ 4 చోట్లు ఏంటంటే మొట్టమొదటిది మీ ఇంటి ముఖద్వారం. మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగించాలి. ఇక 2వ స్థానం వచ్చి మీ ఇంట్లో తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి.
మీ ఇంట్లో తులసికోట ముందు ప్రమిద ఉంచి అందులో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి దీపాన్ని వెలిగించాలి. ఇక 3వ స్థానం పూజగది. పూజగదిలో కూడా ఈ సమయంలో ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి దీపాలు వెలిగించాలి. ఈ 3 స్థానాలు అందరికీ తెలిసినవే. కానీ 4వ స్థానం వచ్చి మీ వంటగదిలో బియ్యం డబ్బా లేదా బియ్యం బస్తా ఉంచే దగ్గర కార్తీక మాసం మొదటి రోజు దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసం మొదటి రోజు సాయంకాలం ప్రదోష సమయంలో సంధ్యాదీపాలను ఇలా వెలిగించాలి. ఈరోజు ఇలా చేస్తే అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. ఇక కార్తీక మాసం మొదటి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం మొదటి రోజు ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో వారికి నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా ఈరోజు వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న సర్పదోషాలు, వంశపారంపర్య దోషాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక మాసం మొదటి రోజు ఇలా 4 చోట్ల దీపాలను పెట్టండి. ఈ కార్తీక మాసం మహత్యం గురించి పూర్వం నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు సూత మహామునిని ఇలా అడుగుతారు. ఓ సూత మహాముని, కలియుగంలో ప్రజలు సంసార సాగరంల నుండి తరింపలేక అరిషడ్వర్గాలకు దాసులై సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమ దైవం ఎవరు? మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యు వల్ల వెంబడింపబడే ఈ మానవులకు మోక్షం కలిగించు చక్కని ఉపాయం చెప్పమని కోరారు. ఈ ప్రశ్నలను విన్న సూతమహాముని ఇలా చెబుతాడు. ఓ మునులారా, క్షణికమైన సుఖభోగాల కోసం పరితపిస్తూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించడం వలన సకల పాపాలు హరించబడి మరు జన్మ లేక మోక్షం పొందుతారు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాసంలో వ్రతం ఆచరించాలనే కోరిక కలగజేస్తాడు ఆ పరమాత్మ. దుష్టులకు, దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వం అయ్యే వరకు యావగింపు కలిగిస్తాడు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు, చెవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పుణ్యనది స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహారుద్రాభిషేకాలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు, ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో 30 రోజులు ఆచరించిన వారికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది. అంతేకాదు మునులారా, ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోషకాలం. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెబుతారు. ఈ ప్రదోషం 4 విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1 నిత్య ప్రదోషం, 2 పక్ష ప్రదోషం, 3 మాస ప్రదోషం, 4 మహాప్రదోషం అని చెబుతారు. కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు వండని ఆహారం, పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు, పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి పూజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాన్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీదేవి, 2వ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలమని చెప్పబడింది. ఆ ప్రదోషకాలంలో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఈ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారు. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా
సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడు. శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడు. ఇంద్రుడు వేణునాదంతో పులకిస్తూ ఉంటాడు. అలాంటి ప్రదోష సమయంలో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధిస్తే శివుడి ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది. ఇంకా మనం ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే 2 ప్రయోజనాలు లభిస్తాయి. అందులో మొదటిది కోరికలను నియంత్రించే శక్తి, మరియు రెండవది కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడు. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలగజేసి సర్వ దరిద్ర బాధలను తొలగించి సర్వ సంపదలను అనుగ్రహిస్తుందని చెప్పబడింది అని సూత మహాముని సౌనకాది మహామునులకు కార్తీక మాస మహత్యం గురించి చెబుతాడు. దీనిని విన్నవారికి చెప్పిన వారికి సకల శుభాలు కలుగుతాయి. అన్ని బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి.